సో హే గైస్ అందరికి వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ ఈ స్పోర్ట్స్ యూజర్. ఇవాళ వీడియోలో నేనైతే ఒక మెయిన్ అండ్ సూపర్ స్పెషల్ టాపిక్ అయితే తీసుకొచ్చాను. ఒక 4 స్ట్రాటజీస్ అయితే తీసుకొచ్చాను ఆ తప్పుల్ని మీరు రెక్టిఫై చేసుకోవడానికి. ఫస్ట్ స్ట్రాటజీ వచ్చేసి ప్రీ ఫైట్ సెటప్. ప్రీ ఫైట్ సెటప్ అంటే మీరు ఫైట్ తీసుకోకముందు ఏమేమి చేయాలో నేను చెప్తాను. ఈ టిప్స్ని అయితే ఫాలో అయితే మీరు పక్కాగా సక్సెస్ అయితే అవుతారు, 100% షూర్. ఐజిఎల్ అనేది ఫస్ట్ మీరు ఫైట్ తీసుకోకముందు సెట్ చేయాలి. పొజిషన్స్, అందరి పొజిషన్ సెట్ చేయాలి. మీ రోల్ ఏంటి, మీ రోల్ బట్టి మీ పొజిషన్స్ అనేవి సెట్ చేయాలి. స్నైపర్ ఒక దగ్గర, నేడర్ ఒక దగ్గర, రషర్, సెకండరీ రషర్, అలాగైతే ఐజిఎల్ అయితే సెట్ చేయాలి మీ పొజిషన్స్. అప్పుడే మీకు కరెక్ట్ స్ట్రాటజీ అయితే దొరుకుతుంది ఫైట్ తీసుకోవడానికి. నెక్స్ట్, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. ఇన్ఫర్మేషన్ అనేది మీ టీమ్మేట్స్ గ్యాదర్ చేయాలి. మీ టీమ్మేట్స్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తే మీరు ఫైట్ తీసుకోవడానికి అనేది చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మీరు ఎప్పుడైనా చూసుకోవాల్సిన ఈ 3 కన్ఫర్మ్ నెంబర్ ఆఫ్ ఎనిమీస్, వాళ్ళ పొజిషన్స్ అండ్ యూటిలిటీ మీ దగ్గర ఏముందో ఆ 3 మీరు వాడతారు, మీరు చూసుకోవాలి. అండ్ రోల్ అండ్ ఎంట్రీ ప్లానింగ్. రోల్ అండ్ ఎంట్రీ ప్లానింగ్ అనేది మీరు బాగా అనాలిసిస్ చేసి మీరు ఎనిమీస్ ఎక్కడ ఉన్నారు అండ్ ఎంతమంది ఉన్నారు అనేది మీరు పక్కాగా మీ మైండ్లో అయితే పెట్టుకోవాలి ఫైట్ తీసుకోకముందు. అండ్ నేడర్ అయితే ఒక ఫైట్ స్టార్ట్ అవ్వకముందు నేడర్ కనుక కరెక్ట్గా పొజిషన్ తీసుకొని ఆడితే హాఫ్ ఆఫ్ ది స్క్వాడ్ ఈజీగా వైపౌట్ అయిపోద్ది. అండ్ పానిక్ వల్ల వాళ్ళు చిన్న చిన్న మిస్టేక్స్ తీసుకుంటారు. ఆ మిస్టేక్స్ని మీరు క్యాచప్ చేసి ఒక మంచి స్క్వాడ్ వైప్ అయితే చేసుకోవచ్చు. అదే ఒక ఇంపార్టెంట్ టిప్. అండ్ నాక్ క్రియేషన్ సెటప్. నాక్ క్రియేషన్ సెటప్ అంటే నాక్, ఫేక్ నాక్ అంటే మీరు ఒక ఎనిమీని నాక్ చేస్తే ఎలా రష్ తీసుకోవాలి. మీరు ఎప్పుడైనా 2:2 ఆర్ 3:1 స్ప్లిట్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి, మీ పొజిషన్ సెట్ చేసుకోవాలి. మీరు ఆ స్ప్లిట్ అయ్యాక ఆ తర్వాత సేమ్ ఒక ప్లేస్లో ఉండకుండా ఒక ఎల్ షేప్ ఫార్మేషన్లో ఉండాలి. ఎల్ షేప్ ఫార్మేషన్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్లో ఉండి ఒక్కొక్కరు కొంచెం డిస్టెన్స్లో ఉంటూ మీ పొజిషన్ రివీల్ అయితే చేయకూడదు, మీ పొజిషన్ అనేది ఎప్పుడునా. అండ్ మీరు యూజ్ యూటిలిటీ టు రిమూవ్ కవర్. మీరు మీ యూటిలిటీని అయితే యూజ్ చేసుకుంటూ వాళ్ళ కవర్ని అయితే మీరు ఎలాగైనా రిమూవ్ చేయాలి. అండ్ క్రియేట్ యాంగిల్ అండ్ ట్రాప్ సెట్. మీరు ఎలాగైనా ఒక మంచి యాంగిల్ క్రియేట్ చేసుకొని వాళ్ళకి మీరు ట్రాప్ చేయాలి, ఆ ట్రాప్లో పడేలాగా. ఆ టిప్స్ కనుకుంటే అయిపోద్ది. నాక్ కన్వర్షన్ అండ్ ఫైట్ కంట్రోల్. మీరు ఒక ఎనిమిని ఫినిష్ చేసి వెంటనే మీరు ఎప్పుడైనా నాక్ అయిపోతే మీరు వెంటనే వెళ్ళకూడదు. అక్కడ ప్రెషర్ అనేది క్రియేట్ చేయాలి, ఎందుకంటే అక్కడ ఎనిమీస్ అందరూ గ్యాదర్ అయ్యి ఉంటారు కాబట్టి ఆ ప్రెషర్ మీరు క్రియేట్ చేస్తే వాళ్ళు ప్యానిక్ అయితే అవుతారు. మీ యూటిలిటీస్ అన్నీ యూజ్ చేయండి, లైక్ నేడ్స్, గ్లూ మెల్టర్స్, ఫ్లాష్ ఫ్రీజర్స్ అన్నీ యూజ్ చేసి ఆ టీంకి కలిగిన ప్రెషర్ అనేది మీరు బాగా క్రియేట్ చేస్తే మీరు ఈజీగా ఆ ఫైట్ని అయితే మీరు చేసుకోవచ్చు. డెసిషన్ బేస్డ్ అగ్రెషన్. డెసిషన్ మీరు తీసుకుంటే, మీరు పర్ఫెక్ట్ డెసిషన్ కనుక తీసుకుంటే ఆ అగ్రెషన్కి యూజ్ ఉండాలి. మీరు అగ్రెసివ్ అయ్యారంటే దానికి యూజ్ ఉండాలి. మీరు ఊరికనే కోప్పడిపోయి ఫైట్ తీసుకోకూడదు. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుతాం యాంటీ థర్డ్ పార్టీ సిస్టమ్. యాంటీ థర్డ్ పార్టీ సిస్టమ్ అంటే ఎప్పుడైనా మీరు ఒక ఫైట్ ఫినిష్ చేశాక వెంటనే మీరు ఎప్పుడు డైరెక్ట్గా ఇంకో ఫైట్ తీసుకోకూడదు. మీరు ఆ ఫైట్ని ఫాస్ట్గా ఫినిష్ చేయాలి. ఎందుకంటే మీరు అక్కడ ఫైట్ తీసుకుంటున్నప్పుడు ఇంకో 2-3 టీమ్స్ అయితే ఉంటారు. ఎప్పుడైనా మీరు ఫైట్ కంప్లీట్ చేయాలంటే 30 to 40 seconds అయితే టైంలో కంప్లీట్ చేయాలి. ఇంకో టీంకి మీరు ఛాన్స్ ఇవ్వకూడదు మీరు థర్డ్ పార్టీ తీసుకుంటున్నప్పుడు. అండ్ పెరిమీటర్ అండ్ యాంగిల్ అవేర్నెస్. పెరిమీటర్ అండ్ యాంగిల్ అవేర్నెస్ అయితే మీరు తీసుకోవాలి. పెరిమీటర్ అండ్ యాంగిల్ అవేర్నెస్ అంటే యాంగిల్ అనేది మీరు హోల్డ్ చేయాలి. అండ్ ఆ లాంగిట్యూడ్లో మీ దగ్గరలో ఎంత ఎనిమీస్ ఉన్నారో మీరు దాని తగ్గట్టుగా మీరు కరెక్ట్గా యాంగిల్ అనేది పెట్టుకోవాలి. స్నైపర్ యాంగిల్. స్నైపర్ ఎప్పుడైనా మొత్తం మీ టీం అంతటిని సర్వైవ్ చేస్తూ ఉండాలి, లైక్ మొత్తం చెక్ చేస్తూ ఉండాలి సరౌండింగ్స్. అంటే మీ టీమ్మేట్ నాక్ అయ్యాడు, వెంటనే మీ దగ్గర లూట్ లేదు, అప్పుడు వెంటనే వెళ్ళిపోకూడదు. మీ స్నైపర్ అనేది సర్వైలెన్స్ చేసిన తర్వాత చెక్ చేస్తాడు. ఆ చెక్ చేసినప్పుడు ఓకే అయితే అప్పుడు మీరు లూట్ చేసుకోవచ్చు. అది ద బెస్ట్ టిప్. అండ్ ఇది చాలా జాగ్రత్తగా కనుక మీరు ఫాలో అయితే మీకైతే పక్కా చేంజెస్ అయితే కనిపిస్తాయి. ఆఫ్టర్ ఫైట్ యూజ్ యాక్సెసిబిలిటీస్ అంటే మీ దగ్గర ఉన్న రిపేర్ కిట్స్ కానివ్వండి, సూపర్ మెడి కానివ్వండి, అవి వేసుకొని తర్వాత మీరు మళ్ళీ నెక్స్ట్ ఫైట్కి రెడీ అవ్వచ్చు కొంతసేపు అయిన తర్వాత. ఎందుకంటే ఇప్పుడే ఫైట్ నుంచి వచ్చారు, అగ్రెసివ్ మూడ్లో ఉంటారు కాబట్టి. ఆ తర్వాత ఈ 4 అయితే మీరు పక్కాగా ఫాలో అయితే మీరు ఈజీగా బోయ అయితే చేస్తారు. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీ స్క్వాడ్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఇంపార్టెంట్ టిప్స్ కనుక మీరు ఎప్పుడైనా ఈ స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు మీకు అనిపిస్తాయి. అండ్ ఇవి చాలా ఈజీ టిప్స్ నేను మీకు చెప్పినవి. అండ్ ఈ టిప్స్ మీరు నెక్స్ట్ మ్యాచెస్లో ఆడినప్పుడు ఒకసారి మీరు ట్రై చేయండి. ఒకవేళ ఇది బాగా అయితే మీరు నాకు కమెంట్ కింద చేసి థ్యాంక్ యూ అని చెప్పండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సిన్స్ ఫర్ వాచింగ్.
బాయ్.